ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. 27 మండలాల్లో 507 పంచాయతీలకు కేటాయించిన ఆర్ఓలకు, పీఓలకు పోలింగ్ మెటీరియల్ అందించారు. ప్రత్యేక వాహనాల్లో పోలీస్ ఎస్కార్ట్ మధ్య గ్రామాలకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామానికైతే అధికార యంత్రాంగం అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మనం ఉన్నాము. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి పోలింగ్ బాక్సులు కావచ్చు, మెటీరియల్స్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో డిస్ట్రిబ్యూషన్ అనంతరం ఇక్కడ నుంచి ఆయా గ్రామాలకు వీళ్ళు వెళ్ళిపోయి రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 27 మండలాలలో రేపు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించినటువంటి 27 మండలాలకు గాను 564 గ్రామ పంచాయతీలలో ఈ ఎన్నికల సరళి సాగనుంది. అయితే ఇప్పటికే 57 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మరో 507 గ్రామ పంచాయతీలలో ఈ ఎన్నికలు సాగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు తమ యొక్క సిబ్బందిని పూర్తిగా ట్రైనింగ్ కూడా చేశారు. ఇటు సిబ్బందికి రేపు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి బ్యాలెట్ కావచ్చు, స్టేషనరీ మెటీరియల్స్ కావచ్చు, ఇటు ఆ బ్యాలెట్ బాక్స్లను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం మనం హసన్పర్తి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాము. ఇక్కడ అధికారులు అయితే పర్యవేక్షణలో వారికి సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అందిస్తున్నారు. సార్ వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా సాగుతుంది సార్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్స్ అయిపోయినాయి. అందరు సిద్ధంగా ఉన్నారు. బస్సులు కూడా సిద్ధంగా ప్లాన్ చేశాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసుకునే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు ప్లాన్ చేయడం జరిగింది. సార్, అంటే ఇప్పుడు పోలింగ్ సిబ్బందికి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకొని ఎన్ని గంటలకి ఖర్చు బయలుదేరుతారు సార్? పోలింగ్ సంబంధించి మొత్తం అన్ని రకాల మెటీరియల్స్ మొత్తం వాళ్ళకి బ్యాగులు వేయడం జరిగింది. అవి ఉన్నాయా లేవని వాళ్ళు చెక్ చేసుకున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి. అది సార్, అంటే రేపు ఉదయం 7 గంటలకే ప్రారంభం అవుతుంది కాబట్టి ముందస్తుగా ప్రణాళికలు ఏమేమి ఉంటాయి, అంటే వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అందుకనే వీళ్ళందరినీ ఆర్ఓస్ కన్సర్న్ ఆర్ఓస్ ఉంటారు, ఆర్ఓస్ కోఆర్డినేషన్లో పిఓస్ ఉంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు ఏంటంటే ముందస్తు పోయి చలికాలం కాబట్టి పోయి ఏర్పాట్లు కూడా చేసుకొని మార్నింగ్ సిద్ధంగా టైంకి ఉండాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము చలికాలం కాబట్టి ముందస్తుగా అక్కడికి వెళ్ళేసి పడుకొని అక్కడే రాత్రి బస చేసి చేసే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఆ ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రత్యేక ఎస్కాట్ల ద్వారా ఇక్కడ నుంచి గ్రామాలలోకి ఈ యొక్క సిబ్బందిని కూడా తరలించనున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు వాళ్ళకు అందించినటువంటి మెటీరియల్స్ను కూడా చెక్ చేసుకుంటున్నారు. ఈ సుమారు 40 రకాల మెటీరియల్స్, స్టేషనరీస్ అధికారులు వీళ్ళకి అందిస్తూ ఉంటారు. సిబ్బంది అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు. సార్, మెటీరియల్స్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా సార్? ఎన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి? అన్నీ వచ్చినాయి. చెక్ చేసుకున్నాం. అది మనం చూస్తున్నాము. మెటీరియల్స్ అన్ని తీసుకున్నాము, చెక్ చేసుకున్నామని చెప్తున్నారు. స్టేషనరీకి సంబంధించి కావచ్చు, బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి కూడా ఎవరి బూత్లకు సంబంధించి వారు అన్ని కూడా చెక్ చేసుకొని తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాము చెక్ లిస్ట్ కూడా వాళ్ళు అంతా కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడ నుంచి తీసుకెళ్లేసి రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఓవరాల్గానైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే సిబ్బందికి బూతుల వారిగా అటు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఆర్ఓ ఉంటారు, బూతుల వారిగా పిఓస్ ఉంటారు. వాళ్ళ కింద ఏపీఓస్ను కూడా అడిషనల్గా ఇచ్చామని చెప్తున్నారు. ఒకవేళ సిబ్బంది ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా అడిషనల్ సిబ్బందిని కూడా అరేంజ్మెంట్స్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 507 గ్రామ పంచాయతీలలో రేపు ఎన్నికల పోలింగ్ సరళి అయితే కొనసాగనుంది. దానికోసము అధికార యంత్రాంగం అయితే సమాయత్తమైంది. ఇటు 564 గ్రామ పంచాయతీలలో ఇప్పటికే 57 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా గ్రామ పంచాయతీలలో ఈ ఎన్నికల సరళి అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధంగా అవుతున్న పరిస్థితి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద నుంచి మరి కాసేపట్లో పోలింగ్ మెటీరియల్ తోటి సిబ్బంది ప్రత్యేక ఎస్కాట్ వాహనాలలో గ్రామ పంచాయతీలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాట్లు చూసుకొని రాత్రి బస చేసి రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రెండో విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద డిస్ట్రిబ్యూషన్ సాగుతున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.